ఏపీ అసెంబ్లీ బరిలో మరొక 11 మంది పేర్లు ప్రకటించారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. ఇప్పటికే 7 అభ్యర్థులను ప్రకటించిన జనసేన కొద్దిసేపటి క్రితం మరొక 11 మంది పేర్లను ప్రకటించింది. పెందుర్తి, యలమంచిలి, పి గన్నవరం, రాచోలు, తాడేపల్లిగూడెం, భీమవరం, నరసాపురం, ఉంగుటూరు, తిరుపతి, రైల్వే కోడూరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఏపీ అసెంబ్లీ బరిలో మరొక 11 మంది పేర్లను ప్రకటించారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. ఇప్పటికే 7 అభ్యర్థులను ప్రకటించిన జనసేన కొద్దిసేపటి క్రితం మరొక 11 మంది పేర్లను ప్రకటించింది. పెందుర్తి, యలమంచిలి, పి గన్నవరం, రాచోలు, తాడేపల్లిగూడెం, భీమవరం, నరసాపురం, ఉంగుటూరు, తిరుపతి, రైల్వే కోడూరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ గుంటూరు నుండి మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, హిమబిందు, ఈ రోజు జనసేన పార్టీకి సంబంధించి అసెంబ్లీలో పోటీ చేసేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి 11 మంది పేర్లని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 18 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి సీట్లకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఇంకా మరో 3 ప్రాంతాలకు సంబంధించి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అవనిగడ్డ, పాలకొండ, విశాఖపట్నం సౌత్, వీటికి సంబంధించి ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 21 చోట్ల జనసేన పార్టీ పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో 18 మందికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి లిస్టును కూడా ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రముఖ మాజీ మంత్రి అయినటువంటి కొనతాల రామకృష్ణ అనకాపల్లి నుంచి బరిలో నిలవనున్నారు. అదేవిధంగా నాదెళ్ల మనోహర్కి సంబంధించి చీనాల నుంచి, అదేవిధంగా కందుల దుర్గేష్ సంబంధించి నిడదవోలు, ఇట్లా మొత్తంగా ఏవైతే పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మొత్తం 18 స్థానాల్లో వారి యొక్క ప్రకటన కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా కూడా కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ కి సంబంధించి అనేక అంశాల్లో కూడా చర్చలు జరిగినప్పటికీ క్లియర్ గా ఈ రోజు అయితే అఫీషియల్ గా కూడా పిఠాపురంకి సంబంధించినటువంటి సీటుని కూడా ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా మరికొన్ని స్థానాల్లో ఇప్పటి వరకు అయితే కొంత మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయనే విధంగా కూడా ఆశించినటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా క్లియర్ గా ఈ రోజు అయితే 18 స్థానాలకు సంబంధించినటువంటి ప్రకటనలు చేశారు. అదేవిధంగా అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ కి సంబంధించినటువంటి అంశంలో కొంత ఉమ్మడి అభ్యర్థులకు సంబంధించినటువంటి చర్చలు అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు జనసేన పార్టీకి సంబంధించి అభ్యర్థులు కొంత వాళ్ళు లిస్ట్ అవుట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ 3 స్థానాలు పెండింగ్ ఉంచినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం జనసేన పార్టీతో పాటు బీజేపీ కూడా రాష్ట్రంలో పోటీ చేసేటటువంటి ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి లిస్టును కూడా రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 6 సంబంధించినటువంటి లిస్టుని కొద్దిసేపటి క్రితమే కేంద్ర బీజేపీ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో రాజమండ్రికి సంబంధించినటువంటి అంశంలో పురంధేశ్వరి ఎవరైతే రాష్ట్ర బీజేపీకి సంబంధించినటువంటి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి పురంధేశ్వరి రాజమండ్రి నుంచి బరిలో నిలవలు ఉన్నారు. అదేవిధంగా అనకాపల్లి నుంచి సీఎం రమేష్ బరిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అరకు నుంచి కొత్తపల్లి గీత, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి వరప్రసాద్, అంటే మొన్నటి వరకు ఎమ్మెల్యేగా గూడూరు ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి వరప్రసాద్ ఈ రోజు బీజేపీలో చేరడం జరిగింది. ఆయన్ని తిరుపతి బరిలో బీజేపీ నిలపడం జరిగింది. దాంతో పాటు నరసాపురంకి సంబంధించి ప్రస్తుతం కీలకమైనటువంటి చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నరసాపురానికి సంబంధించి రఘురామ కృష్ణరాజు ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉండేటటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కూడా చర్చ జరిగినప్పటికీ ప్రస్తుతం ఏపీ బీజేపీ అయితే భూపతిరాజు శ్రీనివాస్ వర్మని ఏపీ నుంచి నరసాపురం నుంచి బరిలో నిలిపినటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి అంశం అయితే ప్రశ్నార్థకంగా మారిందనే విధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉమ్మడి అభ్యర్థిగా కంపల్సరీగా ఏదో పార్టీ నుంచి తాను నరసాపురం నుంచి బరిలో ఉంటాననే విధంగా గత కొద్ది రోజుల క్రితం రఘురామకృష్ణరాజు చెప్పినటువంటి పరిస్థితుల్లోనే ప్రస్తుతం ఆయనకైతే బీజేపీ అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో కంపల్సరీగా ఉమ్మడి అభ్యర్థిగా ఉండేటటువంటి అవకాశాలు అయితే లేవు అనే విధంగా చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం
ఇప్పుడు అయితే ప్రకటించినటువంటి లిస్టుకు సంబంధించిన దాంట్లో మరికొంతమందిని అభ్యర్థులను కూడా ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గత కొద్ది రోజుల్లోనే ఈ లిస్టు కూడా రిలీజ్ చేసే అవకాశాలు అయితే బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇందులో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా అనే దానికి సంబంధించి కూడా కొంత బీజేపీ అయితే క్లారిటీ ఇస్తుంది. కంపల్సరీగా ఈ సీనియర్లంతా కూడా బరిలో కంపల్సరీ నిలుస్తారు, ఇంకా ఎటువంటి మార్పు ఉండదు అనే విధంగా కూడా బీజేపీ అయితే స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హేమబిందు, అంటే సాయి ఇప్పటికే జనసేన 11 మంది అభ్యర్థులను కలిపి మొత్తం 18 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ప్రకటించింది, క్యాండిడేట్స్ అంది కూడా. సో ఇంకా 3 అభ్యర్థులు పెండింగ్ లో ఉంది. మరి దానికి సంబంధించి అంటే ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉండొచ్చు? ఈ అభ్యర్థులకు సంబంధించి లిస్ట్ అవుట్ అయితే జనసేన పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కి సంబంధించి 2-3 అప్లికేషన్లు వచ్చిన నేపథ్యంలో ఎవరైతే గెలుపు గుర్రాలుగా ఉండేటటువంటి అవకాశం ఉంటుందో అనే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ అయితే దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే విశాఖపట్నం అనేది చాలా కీలకమైనటువంటి నియోజకవర్గంగా జనసేన పార్టీ భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ కీలకమైనటువంటి నేతలనే బరిలో నిలపాలనే విధంగా ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఆ సీటుకు సంబంధించి కొంచెం పెండింగ్ పెట్టారు. దాంతో పాటు పాలకొల్లుకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి కేడర్ కూడా కొంతమంది సూచనలు చేస్తున్నారు. పార్టీ కూడా కొంత ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి పరిణామాలు అయితే ఉంటున్నాయి కాబట్టి కంపల్సరీగా దీనికి సంబంధించి కూడా నెక్స్ట్ వీక్ లోని ఈ 3 అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఒక కీలకమైనటువంటి ప్రకటన అయితే వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాయి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.